అదే ఆర్టీవీ యాప్. వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సంగారెడ్డి జిల్లాలో నిర్వహించినటువంటి విజయ సంకల్ప యాత్రలో భాగంగా ఈరోజు ఆదిలాబాద్ నుంచి వచ్చినటువంటి స్వప్న తన సొంత బ్లడ్తోని ఈ యొక్క మోడీ చిత్రపటాన్ని వేయడం జరిగింది. అందులో భాగంగా ఆదిలాబాద్ నుంచి వచ్చిన స్వప్న మేడం మనతో ఉన్నారు. మేడం చెప్పండి, ఇదేంటి మీరు వేసిన హార్ట్ ఏంది, ఎందుకు గురించి అంత మీకు స్ఫూర్తి? నాకు మోదీ అంటే చాలా ఇష్టం అండి. తను డివోషనల్గా ఉండడం అనేది నాకు కూడా చాలా ఇష్టం. తను వచ్చినప్పటి నుంచి మన దేశంలో కానీ మన రాష్ట్రం, మన జిల్లా అన్నీ చాలా మార్పు వచ్చింది. కాబట్టి నేను కూడా ఆయనను చూసి మోటివేట్ అయినా, ఏదో కొత్తగా చేయాలి అనుకున్నా కానీ తను నాకు ప్రాణం కంటే ఎక్కువ అండి. నా బ్లడ్తోనే ఈ పటాన్ని నేను వేసిన. నాకు వారం రోజులు పట్టిందండి ఈ డ్రా చేయడానికి. మోదీ గారు చూశారు, చాలా ఆనందంగా ఉంది. ఇక నా ఆనందం హద్దులు లేదు. విజయ సంకల్పం కదా సంబంధించిన సభ ద్వారా ఏం చెప్తారు మీరు? మోడీ విషయంలో ఏం చెప్తారు? ఏం లేదండి, మోదీ ఎప్పటికైనా తను ఉన్నన్ని రోజులు, మేము ఉన్నన్ని రోజులు మోదీ ఉండాలని అనుకుంటున్నామండి. మా పిల్లల భవిష్యత్తు బాగుపడాలన్నా కూడా మోదీ ఉండాల్సిందండి. ఇప్పుడు మోడీలో నచ్చింది ఏంటి మేడం మీకు? మోదీలో నచ్చిందంటే స్త్రీలను గౌరవించడం. ఇక్కడ ఏ దేశంలో ఆ గౌరవం ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఈ భారతదేశంలో మహిళలకు ఉన్న గౌరవం మోదీ తర్వాతనే మాకు వచ్చింది. మోడీ విజయ సంకల్ప యాత్రను దృష్టిలో పెట్టుకొని మీ తోటి మహిళలకు మీరు ఏం చెప్తారు? ఏం లేదండి, మోదీని సపోర్ట్ చేయండి అంతే. ఓకే. ఆదిలాబాద్ నుంచి వచ్చినటువంటి స్వప్న అనే మహిళ తన మోడీని ఒక భక్తి మార్గంగా పూజిస్తున్నాను. ఎందుకంటే మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ మోడీ ఎంతో దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తుంది. కాబట్టి మోడీ విరాభిమానిగా నేను ముందుకెళ్తున్నా అని చెప్పి ఆదిలాబాద్ నుంచి వచ్చిన స్వప్న చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, ఆర్టీవీ, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.